హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా కలర్ అప్డేట్ ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన అనేసరికి కాకిడాగ లేదంటే నల్ల కాకులు కానీ ఇట్లాంటి ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో, అదేవిధంగా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల కాకి, ఎర్రడాగ, పచ్చకాకి డాగ, నల్ల కాకి, నెమిలి చూపు డాగలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, ఆపోజిట్ వచ్చేసరికి లాసింగ్ కలర్స్ అనమాట. కోడి నెమిలి, తెల్ల కోడి, నల్లబొట్లు సేతువాలు, కోడి పొలాలని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే జోట్లో కాకి చూపు కొడుతుంది, కోడి చూపు అనేది లాస్ అవుతుందన్నమాట. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల తెల్లనివిలి పెంగళ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల సేతువ, నీవుల బ్రాసు, గిట్ నెవిలి పెంగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్ డాగ, రసంగి డాగ, ఎర్రడాగ, పసింగ్ డాగ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు, పింగళ చూపు. అంటే కాకి పింగళ చూపు అనమాట. కోడి పింగళ చూపు కాదు అనేది విన్ అవుతుందన్నమాట. సో, అది వీటిపైన లాసింగ్ వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశం 8-10 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరప్పండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిసరికి కోడి డాగ, రసంగి డాగ, కోడి ఎర్ర డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది వినే అవకాశం ఎక్కువగా ఉంది. లాసింగ్ వచ్చేసరికి నెమిలి చూపు, పింగళ చూపు అనేది లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకిని లేదు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. కాకిని అంటే నల్ల సవలాలు అంటారనమాట. సో, అదే మీరు తగ్గిలిసే రంగులసరికి నల్ల సవలాలు, నల్లకట్ట బ్రాసు, నేల్డాక, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే విడిపోయిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్డాగ, ఎర్ర కక్కెర, ఎర్రపోల, ఎర్ర బ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు విన్ను, కోడి చూపు లాస్ అనమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి, కాకి, నెమిలి పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా గెలిసరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమిల బ్రాసు, పెసరక పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకిడాగ, నల్ల మైల, నల్ల నెమిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి డేగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదేవిధంగా తగ్గేసే రంగులసరికి బోరపీకల గల కాకి డేగ, పచ్చ కాకి డేగ, పసింకాకి, ఎర్ర డాగలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే విడిపోయిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల మైలాలు, తెల్ల పూలాలు, తెల్ల నెమిలి, కోడి డాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో కాకి చూపు అనేది విన్ అవుతుంది, పింగళ చూపు, కోడి చూపు అనేది లాస్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పిచ్చిక పొరలు గల కాకినేమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే మీరు తగ్గసరికి తెల్లనేమిలి పింగళ, పసింగల సేతువ, గెట్నేమిలి పింగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి కూడా వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పొల, కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-2:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. జోట్లో వచ్చేసరికి నెమిలి చూపు, పింగళ చూపు, కాకి చూపు, లాసింగ్ వచ్చేసరికి కోడి చూపు, డాగ చూపు అనేది లాస్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్ర కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే మీరు తగ్గసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర నెమిలి,
కోడి పసిండాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గుంటిపైన లాసింగల్ వచ్చేసరికి పసింగల చేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పెంగళ, పెసర పసింగల కక్కిరలు అనేవి లాసోతు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి 9 కాకినేవులు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గ సరికి నల్ల కాకి, నల్ల సవల, పసింగల చేతువ, నీవుల బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇప్పుడు లాసింగ్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్రబొట్లు చేతువ, కోడి ఎర్రమైల, ఎర్ర పింగళాలను ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసిమి కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. అంటే లోపల తెలుపులు వేసుకొని ఉండాలన్నమాట, బాగా తెలుపులు. అదేవిధంగా ఇక్కడ గెలిచినసరికి తెల్ల చేతువ, నల్ల కోడి కాకి, గెట్ నేవుల పెంగళ, పాల బ్రాస్లని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి డాగ, నల్ల నేవిలి, నల్ల కాకి, శుద్ధ డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకేనండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే నాటడం జరిగింది. సో కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్.